భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు పనుల్ని అడ్డుకున్నారు. భూములు తీసుకుని 4 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. తమ భూములకి నష్టపరిహారం చెల్లించే వరకు ధర్నా కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతులు తేల్చి చెప్పారు. గత 3 నెలల నుంచి తిప్పుతున్నారు, అవార్డు పాస్ చేయట్లేదు. మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. అంతకు ముందు మరొక విషయం ఏంటంటే 2009లో ల్యాండ్ అక్విజిషన్ జరిగిన పైసలు 1,47,00,000 రూపాయలు రావాలి మాకు. అది వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక 10 రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది. దానికి ఆర్డీఓ గారు సింగరేణి జీఎం గారు మాకు హామీ ఇచ్చారు, ఒక 10 రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము, అవార్డు పాస్ చేస్తామని చెప్పారు. ఇవాటికి 13వ రోజు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము ఆ రోజే చెప్పాము ఆర్డీఓ గారికి, సార్ మీరు 10 రోజుల్లోగా మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం, ధర్నా చేస్తాం, దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు అని అంటే సార్ సరే అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు, డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు. రెడ్డియాంపల్లి విలేజ్ 34 ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు, ఇంకా వ్యవసాయ భూమి ఇంకా 20 ఎకరాల పైన ఉంటుంది సార్. అది ఒకటి 919 ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద, R&R కింద సెలెక్ట్ చేసిన వాళ్ళకి. ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు.